హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈరోజు ఇంకో కాన్సెప్ట్ అన్నమాట. ఏంటిదంటే, సో లెట్ మీ షో యూ. ఓకే, రియల్ టైం. ఓకే, సో రియల్ టైం ఇంటెలిజెన్స్ లో మనం ఒక ఈవెంట్ హౌస్ అయితే క్రియేట్ చేయడం ట్రై చేద్దాం. సో దట్ మనకి విల్ గెట్ సమ్ ఐడియా అనమాట. ఓకే, లెట్స్ దట్. కాకపోతే ఇక్కడ మనకి డిఫరెంట్ డేటా సోర్సెస్ని కనెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. లైక్ ఎక్స్టర్నల్ కావచ్చు, అండ్ ఫ్యాబ్రిక్, పబ్లిక్ ఏపీస్, శాంపుల్ డేటా, ఇలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అదేంటని కూడా ఐ థింక్ రిఫ్రెష్ అవ్వాలి. ఇట్స్ నాట్. సో చాలా స్లోగా ఉంది సీమ్స్ లైక్. లెట్ మీ స్ట్రక్ అన్నట్టు. ఓకే, ఇట్స్ ఓపెనింగ్. సో స్టిల్ ఇట్స్ ఓపెనింగ్. ఓకే, సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు చూడొచ్చు, రియల్ టైం హబ్ ఉంది కదా. ఇక్కడ డేటా సోర్స్ ని కనెక్ట్ అవ్వచ్చు, అండ్ అజూర్ సోర్సెస్, ఫ్యాబ్రిక్ ఈవెంట్స్, అజూర్ ఈవెంట్స్, ఇలా రకరకాలుగా కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి సో జూమ్ ఇన్ చేస్తున్నాము. మనకి బై స్కిల్, స్టాక్ మార్కెట్, యూ మోర్ శాంపిల్స్ ఇలా ఉన్నాయి కదా. సో డేటా సోర్స్ ని కనెక్ట్ అవుదాం ఒకసారి. కనెక్ట్ డేటా సోర్సెస్, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి సో ఆల్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అని, ఆర్ డేటాబేస్ సిడిసి, అజూర్ ఈవెంట్స్, ఫ్యాబ్రిక్ ఈవెంట్స్, శాంపుల్ సినారియోస్, అండ్ శాంపుల్ ఎగ్జాంపుల్స్, అలాగే పబ్లిక్ ఫీడ్స్ అని. ఓకే, సో ఈరోజు మనం సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇది కనెక్ట్ అవ్వలేదు అనమాట. సో ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేద్దాం, అసలు ఇది వర్క్ అవుతుందా లేదనేది. ఓకే, సో లెట్స్ ట్రై టు కనెక్ట్. ఫస్ట్ కనెక్ట్ చేద్దాం. సో లోడ్ అవుతుంది ఇది. ఓకే, సో ఫస్ట్ మనం లొకేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే హైదరాబాద్ ఇస్తాను. ఓకే, సో హైదరాబాద్ తెలంగాణ. సో ఓకే, సో చూడొచ్చు ఇమ్మీడియట్ గా మనకి. సో నెక్స్ట్ వచ్చింది కదా. కావాలంటే మీరు పేర్లు మార్చుకోవచ్చు, ఈవెంట్ స్ట్రీమ్ అలానే స్ట్రీమ్ నేమ్ ఏంటి కూడా. బట్ మనం డెమోన్స్ట్రేషన్ పర్పస్ కాబట్టి నో నీడ్ టు వరీ. అలానే లొకేషన్, సో డీటెయిల్స్ కూడా వస్తుంది. ఓకే, లెట్స్ ట్రై టు కనెక్ట్. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే వెదర్ ఉందో, సో ఆ వెదర్ రిపోర్ట్ అనేది మనకైతే తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, చూద్దాం అసలు ఇది వర్క్ అవుతుందా లేదనేది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇట్స్ జనరేటింగ్ అవుట్పుట్స్ అన్నమాట. సో ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది కదా. ఓకే, సో మనకైతే సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. ఫినిష్. ఓకే, రియల్ టైం డేటా హబ్ కదా, చూడొచ్చు ఇక్కడ. సో ఇది ఓపెన్ చేద్దాం. లోడ్ అవుతుంది. సో ఈవెంట్ స్ట్రీమ్. ఓకే, లోడింగ్ ప్రోగ్రెస్. ఓకే, మీరు చూసుకోవచ్చు. కాకపోతే మనం డెస్టినేషన్ ఏమీ కనెక్ట్ అవ్వలేదు కదా. సో మనం అయితే సో లేక్ హౌస్ అనేది డెస్టినేషన్ కింద తీసుకుందాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఫిల్టర్, మెయినస్ ఫీల్డ్స్, అగ్రిగేట్, అండ్ జాయిన్, గ్రూప్, ఇలా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అలానే డెస్టినేషన్స్ కూడా ఉంటాయి అనమాట. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో మనమైతే డెస్టినేషన్ వచ్చేసరికి లేక్ హౌస్ తీసుకుందాం. సో ఫస్ట్ కనెక్షన్ ఇవ్వండి. జస్ట్ a minute. So, okay, edit. So, destination name. Okay, weather reports. సో వర్క్ స్పేస్ ఏంటిది అంటే, ఈ వర్క్ స్పేస్ ఈ లేక్ హౌస్ లోకి స్టోర్ చేయాలనుకున్నారు. అలానే లేక్ హౌస్ నేమ్, సో టెంప్ లేక్ హౌస్, అలానే డెల్టా టేబుల్ ఉందా లేదా అడుగుతుంది. సో
ఉంటే మనము ఎగ్జిస్టింగ్ డెల్టా టేబుల్ ఇవ్వచ్చు, లేదా కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి యూజర్ ఇంటర్ఫేస్ లో వస్తుంది. లెట్స్ వెయిట్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది గైస్, ఎందుకంటే సో అంతా కూడా పబ్లిష్ చేసిన తర్వాత ఆ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. చూడొచ్చు ఇక్కడ మీరు ఆల్రెడీ ఉన్న డెల్టా టేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో స్కీమా డిబిఓ అనేది అడుగుతుంది, లేదా కొత్తగా స్కీమా క్రియేట్ చేసుకోవచ్చు. సో రిపోర్ట్ వెదర్ వెదర్ ఇన్ఫో. ఓకే, సో క్రియేట్ అండ్ ఫార్మాట్ వచ్చేసరికి చేసిన ఉంటుంది, అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ మీరు చూసుకోవచ్చు. సో పర్ ఫైల్ ఎన్ని రోజు కావాలి, మ్యాక్సిమం డ్యూరేషన్ అంతా ఏంటి అని అడుగుతుంది. ఇట్స్ ఓకే, సేవ్. ఓకే, మనం సక్సెస్ఫుల్ గా సేవ్ చేసిన. ఇప్పుడు పబ్లిష్ చేద్దాం. ఓకే, మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేది పబ్లిష్ చేద్దాం అనమాట. అలానే ఇక్కడ లేకోస్ ఏదైతే ఉందో ఆ లేకోస్ ఒకసారి ఓపెన్ చేసి రెడీగా ఉంచుదాం, ఎందుకంటే టైం అనేది డిలే అవుతుంది అనమాట. లేకోస్ టెంప్ లేకోస్ లోకి ఐ థింక్ టెస్ట్ లేకోస్ లోకి ఇచ్చి ఉంటుంది. సో లోడ్ అవుతా ఉంది. సో ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే సో ఇక్కడ చూడొచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తే ఏమేమి ఉన్నాయి ఏంటనేది. ఓకే, మోస్ట్లీ క్లౌడ్. ఓకే, ఈ రోజు క్లౌడ్ ఉందని చెప్తుంది. వెదర్ చూస్తే అలానే ఉందన్నమాట. సో సో అలానే టెంపరేచర్ ఏంటి అండ్ రైల్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో వాల్యూ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ డ్యూ పాయింట్ సంథింగ్. ఓకే, ఇదంతా కూడా మనకి వెదర్ టెర్మినాలజీ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి కొంచెం ఐడియా ఉండదు కాబట్టి మనకి ఆ పదాలు కొంచెం వెరైటీగా ఉంటుంది. సో విజిబిలిటీ కావచ్చు అండ్ క్లౌడ్ కవర్, క్లౌడ్ సంథింగ్. ఓకే, సో లొకేషన్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కడో. సో చూపిస్తాను అది కూడా. ఓకే, ఇక్కడ లొకేషన్ ఉంది కదా. సో ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్ నేను తీసుకుంటాను. అంటే మీకు ఇది నిజంగా హైదరాబాద్ రిపోర్ట్ అయినా ఏంటనేది మీకు డౌట్ రావచ్చు కదా. ఇవాళ నా సిస్టమ్ చాలా స్లోగా ఉంది, స్ట్రక్ అవుతాను. ఓకే, సో వచ్చేస్తుంది గూగుల్. ఓకే, లెట్ మీ పేస్ట్ ద డీటెయిల్స్. ఓకే, సో మీరు చూడొచ్చు హైదరాబాద్ ఇండియా మ్యాప్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్. ఓకే, సో ఆ డీటెయిల్స్ వచ్చింది కదా. సో లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నమాట. సో మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే సో హైదరాబాద్ వెదర్ కోఆర్డినేట్ హైదరాబాద్. ఓకే, చూడొచ్చు 17.4065, 78 సేమ్ ఉంది కదా. వెరిఫై చేద్దాం. ఓకే, చూడండి 17 అండ్ 78 అంటే సో బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే, కోఆర్డినేట్స్ వచ్చినాయి కదా. అంటే ఏదైతే మనకి జనరేట్ అవుతుందో ఇది ఖచ్చితంగా హైదరాబాద్ రిపోర్ట్ అంటారు. ఓకే, అంటే మనం ఇనిషియల్ గా లొకేషన్ ఇచ్చాం కదా, ఏ లొకేషన్ కావాలి ఏంటనేది ఆ లొకేషన్ యొక్క వెదర్ రిపోర్ట్ అనేది మనకైతే జనరేట్ చేస్తుంది. ఓకే, సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, మీరు చూడొచ్చు. సో సో మచ్ ఇన్ఫర్మేషన్. అందులో టెక్నికల్ గా మాట్లాడాలంటే ఇదంతా కూడా వెదర్ రిలేటెడ్ టెర్మినాలజీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో స్టిల్ ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు లేక్ హౌస్ కూడా యాక్టివ్ స్టేట్ లో ఉంది. సో ఇక్కడ మనకి 3 రికార్డ్స్ వచ్చినాయి కదా, మీరు కావాలంటే రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్ విల్ కీప్ ఆన్ జనరేటింగ్ అనమాట. ఓకే, చూడండి. సో ఇందాక 3 రికార్డ్స్, ఇప్పుడైతే ఎక్కువ రికార్డ్స్ వచ్చినాయి కదా, బట్ ఇది సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఒక 2-3 మినిట్స్ దాకా కూడా తీసుకుంటుంది అనమాట లోడ్ అవడానికి. సో టెస్ట్ లేకపోవచ్చు. సో కొంచెం వెయిట్ చేయాలన్నమాట. అంటే మీకు లేక్ హౌస్లో టేబుల్ క్రియేట్ అవటం కానీ అక్కడ డేటా పాపులేట్ అవటం ఇవన్నీ కూడా చూపించిన తర్వాత నేనైతే క్లోజ్ చేస్తాను.
సో చెప్పా కదా కొంచెం టైం అయితే తీసుకోవచ్చు. వీ హావ్ టు వెయిట్ ఒక 2-3 మినిట్స్. సో స్టిల్ లోడింగ్. సో ఇక్కడ కీ పంచ్ అంటే 1 2 3 4 5 6 కదా. ఓకే లెట్స్ సీ. లోడింగ్ డేటా. మీన్వైల్ ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. రిపోర్ట్ వెదర్ ఇన్ఫర్మేషన్ నా టేబుల్ నేమ్ క్రియేట్ చేసాం కదా. రిపోర్ట్ వెదర్ ఇన్ఫర్మేషన్. ఓకే లెట్స్ సీ. సో రిపోర్ట్ వెదర్ ఇన్ఫో టేబుల్ నేమ్ కూడా. సో ఇక్కడ కూడా లోడింగ్ జరుగుతుంది. బట్ వీ కెన్ వెయిట్. ఓకే చూడండి ఇప్పుడు కొన్ని రికార్డ్స్ చేంజ్ అయినాయి. 3 అండ్ 8 రికార్డ్స్ వచ్చినాయి. అలానే ఇక్కడ కూడా చూడొచ్చు మనకి. సో 3 రికార్డ్స్ అయితే వచ్చాయి అనమాట. ఓకే చూస్తారు కదా. సో డేటా జనరేట్ అయితే అవుతుంది. అండ్ ఈ లేక్ హౌస్ డెస్టినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా వచ్చిందో అనేది వెరిఫై చేద్దాం. చూస్తారు కదా 3 రికార్డ్స్ అయితే వచ్చినాయి. అండ్ సో డిస్క్రిప్షన్ మోస్ట్లీ క్లౌడ్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే లొకేషన్ అండ్ ఈవెన్ ప్రాసెసింగ్ పార్టీషన్ ఐడి ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో కాకపోతే ఇక్కడ ఏరియా ఉండదన్నమాట. కంప్లీట్ ఆబ్జెక్ట్ లోనే ఉంది. ఓకే మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ వెరిఫై చేశాను. అండ్ ఒక్క నిమిషం. గెస్ట్ విజిబిలిటీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లౌడ్ సీలింగ్ అని సంథింగ్. ఓకే సో వాల్యూ సంథింగ్. ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది గాయస్. ఇది కీప్ ఆన్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది మనం ఇక్కడ చూసుకుంటుంటే. ఇందాక 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మేబీ రికార్డ్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. స్టిల్ లోడింగ్. స్వీట్. ఇక్కడే మీరు రిఫ్రెష్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. అక్కడే చూడాలని అనుకోలేదు. ఆల్రెడీ మనం టేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి రిఫ్రెష్. ఓకే ఇక్కడ లోడింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఓకే మీరు చూస్తే ఇందాక 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి 5 రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఓకే సో ఇలా మనకి ఏంటంటే కీప్ ఆన్ ఇట్ విల్ జనరేట్ ద వెదర్. మనకి వెదర్ ఎలా మారుతుంది ప్రతి 20 మినిట్స్ ఒక్కోసారి రెయిన్ వస్తుంది, ఒక్కోసారి సన్లైట్ వస్తుంది, ఒక్కోసారి క్లౌడ్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. సేమ్ థింగ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం రియల్ టైం వెదర్ని క్యాప్చర్ చేయడానికి అదే లొకేషన్ అని కావచ్చు. నేనంటే హైదరాబాద్ వచ్చాను. ఒకవేళ మీరు ముంబైలో ఉంటే ముంబై, బెంగళూరులో ఉంటే బెంగళూరు, లేకపోతే ఫారిన్లో ఉంటే ఫారిన్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే సో లైక్ దిస్ మనకి డేటాను యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. యుల్ గెట్ సమ్ ఐడియా అనమాట. ఓకే ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బై బై.